ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికాబద్ధంగా కట్టాలి. ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి, సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ when the coffer dam is put in place. స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతాం. 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోటు కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది, స్పిల్వే పనులు కాల. సో ఆ 2 గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది, వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది, కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయింది. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పింది, కాఫర్ డ్యామ్ లో ఒక వైపున మొదలు పెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి 865 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి స్పిల్వే పనులు పూర్తి చేసాం. స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం. దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాములోని గ్యాప్